నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిల గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు, నార్మల్గా ఇప్పుడు లైఫ్లో డబ్బు అనేది ఒక మనిషి జీవితంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో డబ్బు అనేది మనిషికి ఎంతవరకు ముఖ్యం అంటారు? ప్రజెంట్ సిచ్యుయేషన్ దృష్టిలో పెట్టుకుంటే కనుక మనకి ఈరోజు డబ్బు చాలా అవసరం. అంటే ఒక పంచభూతాల్లో ఒక భూతం అయిపోయింది. గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ ఎలాగో డబ్బు లేకపోతే ఒక క్షణం కూడా ఊపిరి పీల్చుకోలేం. చేతిలో పర్సు ఉండాలి, పర్సులో క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో లేకపోతే నోట్లో ఏదో ఒకటి ఉండాలి. సో దీన్ని మన భాషలో చెప్పాలంటే ధనమూలం ఇదం జగత్. ధనమూలం ఇదం జగత్ అంటే ధనం లేకపోతే జగత్ లేదు. అది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఉన్న ఆ అనుబంధాలు, ఆప్యాయతలు, ఆ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు లేదు. అంటే మనకి ఏదైనా ఇంట్లో కుటుంబానికి కావాల్సిన ఈ సరుకులు లేకపోతే బియ్యం ఇవన్నీ కూడా మనకి పూర్వం రోజుల్లో ఇంట్లోంచి వచ్చేవి. పంటల పొలాలు పండించి అక్కడ పల్లెటూరులో ఉండే అమ్మా నాన్న కానీ లేకపోతే అన్నయ్యలు కానీ ఎవరో ఒకరు పల్లెటూరులో పండించి ఇక్కడ పంపిస్తూ ఉండేవారు. వీళ్ళు సిటీలో ఉన్నా కూడా ఆ బియ్యం, ఆ పప్పులు కొంతవరకు వాళ్ళకి హెల్ప్ చేసి డబ్బు గురించి వరి లేకుండా కాల గడిపేవారు వాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదీ మనమే కొనుక్కోవాలి, ఇంక్లూడింగ్ వాటర్ కూడా మనమే కొనుక్కోవాలి. ఈ సిచ్యువేషన్లో మరి డబ్బు ఎన్ని చోట్ల పొద్దున్న లేచినప్పటి నుంచి మనకు డబ్బు. మరి ఇంత ఇంపార్టెన్స్ డబ్బు ఇస్తున్నప్పుడు దీన్ని మనం ఒక పంచభూతాల్లో ఒక భూతం కింద నేను తీసుకోవాలి. అంటే వెరీ ప్రైమరీ థింగ్ అయిపోయింది. దీన్ని మనం ఎలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్కి డబ్బుకి పెట్టుకోకూడదు. ఎప్పుడు డబ్బు ఉంటేనే నా చూడటం, డబ్బు కాకపోతే నా చూడటం అనేది అది కరెక్ట్ కాదు. డబ్బు ఉంటేనే నా తమ్ముడు, డబ్బు లేకపోతే నా తమ్ముడు కాదు. ఇది చాలా తప్పు కాన్సెప్ట్. ఎందుకంటే ఈరోజు మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, రేపొద్దున మనం ఇంకో సిచ్యువేషన్లో మనం కూడా ఆ సిచ్యువేషన్కి వెళ్ళొచ్చు కూడా, చెప్పలేం. ఎలా ఓడలు బండ్లు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అని మన సామెత వినే ఉంటాం మనం. సో డబ్బుతోటి మనం ఏ రిలేషన్షిప్ మనం ముడిపెట్టుకోకూడదు, అదొకటి. రెండోది, డబ్బు సంపాదించుకున్న తర్వాత అవసరాలు ఏంటి, అనవసరాలు ఏంటి తెలుసుకోవాలి. ఆ ప్రియారిటీస్ తెలుసుకోవాలి. చాలామంది మనకి మనీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చాలామంది చెప్తున్నారు. ఇవాళ రేపు చాలామంది కౌన్సిలర్, వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఎంతవరకు సేవ్ చేసుకోవాలి, మనం సంపాదించిన దాంట్లో ఒక 20% సేవ్ చేయాలి, 80%లో 20% పేరెంట్స్ ఖర్చు పెట్టాలి. ఇలా చాలా టెక్నిక్స్ చెప్తున్నారు వాళ్ళు. వెరీ గుడ్, మంచిది. కానీ నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే డబ్బులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి సామాజిక అవసరం డబ్బు. ఈ సామాజిక అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని రిసోర్స్ అది. దాన్ని చాలా జాగ్రత్తగా, తెలివిగా, పొదుపుగా మన తెలివితేటలు అన్నీ ఉపయోగించడం వర్క్ చేయాలి. దాన్ని ఖర్చు పెట్టగలగాలి. అంటే ఎలా ఉండాలంటే విచ్చలవిడిగా సంపాదించడం కూడా డేంజరే, విలువ తెలియదు దానికి. సో మనకున్న రీసోర్సెస్లో మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆరోగ్యాలు పాడు చేసుకుని రాత్రి పగలు పనిచేసి సంపాదించిన డబ్బు అది నిజంగా మనకే ఖర్చు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ ఆరోగ్యం కోసం. అలా కాకుండా మన లైఫ్ మనం లీడ్ చేసుకుంటూ మనం ఎంతవరకు పని చేయగలం, ఎంతవరకు స్ట్రెచ్ అవ్వగలం అంతవరకు సంపాదించుకుంటే ఆ మిగిలిన డబ్బుల్లో కొంత భాగం సేవ్ చేయడం అనేది కరెక్ట్. తర్వాత ఇంకో విషయాలకు వస్తే కనుక మనకి పోస్ట్ ఆఫీసు, ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్స్, ఇవన్నీ కూడా స్కీమ్స్ గవర్నమెంట్ చాలా క్రియేట్ చేస్తుంది. తర్వాత స్మాల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, ఎస్ఏపి, ఇవన్నీ కూడా అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఇవన్నిటిలోనూ కూడా మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక అది లాంగ్ టర్మ్ రిటర్న్స్ వస్తాయి. ఆ రిటర్న్స్ ఆఫ్ ది అమౌంట్స్లో మన పిల్లల యొక్క చదువులు కానీ మన మెడికల్ అవసరాలు కానీ తీర్చుకోగలం. తర్వాత ప్రతి మనిషికి ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెడికల్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్సు, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, ఫైర్ ఇన్సూరెన్సు, జనరల్ ఇన్సూరెన్స్, ఇలా ఇన్సూరెన్స్లో చాలా రకరకాలు ఉంటాయి. అందులో అన్ని ఇన్సూరెన్స్లోనూ మనం తీసుకోగలిగితే కనుక, కొన్ని ఇన్సూరెన్స్ మనం తీసుకోగలిగితే కనుక మనం కొంత ఫ్యూచర్కి భరోసా ఇవ్వగలం. మన పిల్లలకి కానీ భరోసా మనం ఇవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం చూస్తుంటాం ఈ కరోనా టైంలో చాలామందికి కరోనా రావడం, వాళ్ళు సరిగ్గా అప్పుల పాలు అయిపోవడం, ఒక రకంగా చెప్పాలంటే అల్లకల్లోనే అయిపోయాయి ఫ్యామిలీస్. అప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చాలా ఉపయోగపడింది. అలాగే గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీస్ పెట్టింది. సో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, డబ్బు సంపాదించినే కాదు, డబ్బు ఖర్చు పెట్టడం కూడా రావాలి. డబ్బు సంపాదించినే కాదు, డబ్బు ఖర్చు పెట్టడం కూడా రావాలి. ఎలా అంటే ఇలాంటి ఇన్సూరెన్స్కి మనం సంపాదించడం, ఇలా ఇన్సూరెన్స్ మనం పాలసీ తీసుకోవడం,
వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకోవడం. తర్వాత కొన్ని చోట్ల ఎలా ఉందంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడో ఊరు చివర కొన్ని చోట్ల కొన్ని లేఅవుట్స్ వేసి స్థలాలకి డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం తప్పేం లేదు, ఎందుకంటే అది వాల్యూ పెరిగేది తప్ప ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. ల్యాండ్ ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రిసోర్స్ ఫర్ అర్నింగ్ మనీ. సో అందుకని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్సూరెన్స్ చెప్పాను కదా, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే అనవసరమైన ఈ వెహికల్స్ ఫ్యూయల్ దాంట్లో బదులు కొన్ని దూరాలు మనం ఎక్కడ ఎలా వెళ్ళగలం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని ఉపయోగించుకోగలం. ఎందుకంటే ఈ ట్రాఫిక్లు వీటన్నిటిలో మనం బళ్ళు మీద వెళ్ళే బదులు మనం మెట్రోలు వాటిలో వెళ్ళగలిగితే కొంతవరకు మనం సేవ్ చేయగలం. ఇట్లాంటివి కొంత. తర్వాత ఇవాళ రేపు చాలా ఫెసిలిటీస్ వస్తాయి, ఓలా ఇవన్నీ కూడా. సో కొన్ని చోట్ల మన కారు కొనుక్కునే అవసరం ఉందా, ఇంట్లో ఒక కారు ఉంటే చాలు, ఎక్కువ కార్లు ఎందుకు, అలా మనం లిమిటెడ్ చేసుకుని ఎక్కువ వెహికల్స్ ఎందుకు మనకి అవసరం లేదు. ఉన్న వెహికల్స్తో మనం వాడుకొని అడ్జస్ట్ అయ్యగలిగి దగ్గరున్న దూరాలు నడుచుకుంటూ వెళ్ళి ఇలాంటి కొన్ని పొదుపు థింగ్స్ మనం చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు సంసారాలు అన్నీ కూడా ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటున్నారు, కానీ ఈ ఇద్దరు పిల్లల్లోనే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎలా అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఫారిన్ కంట్రీస్ పంపించడానికి డబ్బు కావాల్సి వస్తుంది, డాలర్స్లో చాలా హై లెవెల్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అక్కడ. సో దీనికి మనం ఒక రిజర్వ్ ఫండ్ మనం పెట్టుకోవాలి. రిజర్వ్ ఫండ్ చదువుల కోసం, మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ అవసరాల కోసం, తర్వాత ఏదైనా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ అని ఉంటే వాటి కోసం ఒక రిజర్వ్ ఫండ్ మనం పెట్టుకుని దాన్ని ముట్టుకోకూడదు. ఇది మనకి చేయాలి. సో అందుకని డబ్బుకి మన రిలేషన్షిప్కి ఎప్పుడూ సంబంధం పెట్టకూడదు. డబ్బు అనేది నాకు తెలిసి ఒక నీ ఆంతరంగిక విషయం. ఇంకా చెప్పాలంటే నువ్వు ఎంత సంపాదిస్తా కూడా ఎవరికి చెప్పకూడదు. చాణక్య నీతి ప్రకారం నువ్వు ఎంత సంపాదిస్తున్నా కూడా ఎవరికి చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ అవతల వాళ్ళు నేను అప్పు అడగచ్చు, లేదా వీడు బాగా సంపాదిస్తానని చెప్పి మనం వాడు ఏడవచ్చు, ఇవన్నీ చాలా ఉంటాయి. సో మన పర్సనల్ విషయంగా మనం తీసుకుని మన ఫ్యామిలీకి, మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రం, అంటే మన వైఫ్ అండ్ హస్బెండ్, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ వైజ్ మ్యాన్ విల్ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ హిజ్ విడో వైఫ్ అని. ఒక విడో వైఫ్ని ముందే ప్లాన్ చేసి వైజ్ మ్యాన్ రెడీగా ఉంటాడు. తను ఒకవేళ లేకపోయినా ఆ వైఫ్ ఎలా లీడ్ చేయగలదు ఫ్యామిలీ అన్న విషయం గురించి తను రెడీగా మెంటల్గా ప్రిపేర్ చేయగలమాట. సో హీ విల్ ప్రిపేర్ ఫర్ దాట్. అట్లాంటి ప్లానింగ్ చేస్తే కనుక ఈ కుటుంబంలో డబ్బు ప్రాబ్లమ్స్ ఉండవు. చదివించగలరు, పిల్లల్ని కూడా చదివించగలరు వాళ్ళు. దానికి ముందు రకమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయగలరు. ఆ రకంగా వాళ్ళు డబ్బు చాలా ఇంపార్టెంట్. ఈరోజు వన్ ఆఫ్ ది ఆక్సిజన్ ఐ కెన్ సే. మనం కరోనా టైంలో గాలి ఎలా కొనుక్కున్నాం, ఆక్సిజన్ రూపంలో డబ్బు పెట్టి కొనుక్కున్నాం. ఇప్పుడు నీరు కొనుక్కుంటున్నాం, నీటి రూపంలో. సో అన్నిటికి కూడా డబ్బు చాలా అవసరం. కానీ దానికి కూడా డబ్బు మనుషులు మాత్రం మనం కాకూడదు. ప్రతిదీ మనం డబ్బుతో కొలవకూడదు. కొన్ని చోట్ల ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ లేని వ్యక్తిని ఎవరు కూడా లిస్టులో ఉంచరు, కొన్నాళ్ళకి లిస్టులో తీసేస్తారు. ఆ తీసే పరిస్థితి మనం తెచ్చుకోకుండా దాన్ని బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది. అది పిల్లల్లో కూడా ఆ యొక్క డబ్బు పిచ్చి కాకుండా వాళ్ళు ఆ గొప్ప క్వాలిటీని ఇంకల్కులేట్ చేయాల్సిన అవసరం పెద్దవాళ్ళగా ప్రతి వాళ్ళకి బాధ్యత ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు. థ్యాంక్స్ అండి, నమస్కారం అండి.